నమస్తే అండ్ వెల్కమ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మైండ్ మేనేజ్మెంట్. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం మైండ్ మేనేజ్మెంట్ అంటున్నాం కానీ మైండ్ కంట్రోల్ అంటలేదు. ఎందుకంటే మైండ్ కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టమైన పని. సో అందుకే మనం మైండ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మైండ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు మనం మైండ్కి బ్రెయిన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. జనరల్గా బ్రెయిన్ అంటే ఏంటంటే మన స్కల్లో ఉంటుంది, మన మస్తిష్కంలో లోపల ఉండేదాన్ని ఫిజికల్గా కనిపించే కాంపోనెంట్ని మనం బ్రెయిన్ అంటాం. మరి మైండ్ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మనలో ఉంటుందా? ఒకవేళ మనలో ఉంటే అది ఎక్కడ ఉంటుంది? మైండ్ అనేది మనలో ఉండదండి. మైండ్ అనేది మన చుట్టూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనమే మైండ్లో ఉంటాం అన్నమాట. ఫిజికల్గా కనిపించే కాంపోనెంట్ని మనం బ్రెయిన్ అనుకుంటున్నాం, ఇది కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. బట్ మైండ్ అనేది కనిపించదు. మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. యాక్చువల్గా థాట్ ప్రాసెస్ మొత్తం మైండ్లో జరుగుతుంది, బ్రెయిన్లో జరగదు. బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, దట్ బికాస్ ఆఫ్ ద థాట్స్ దట్ కమ్ ఇన్ అవర్ మైండ్. ఆ రెండింటికి మధ్య ఉండే రిలేషన్, డిఫరెన్స్ అదండి. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మైండ్ ఏం చేస్తుందంటే థాట్స్ని క్రియేట్ చేస్తుంది. మరి యాక్చువల్గా మన మైండ్ని అసలు ఎందుకు మేనేజ్ చేయాలనుకుంటున్నాం? ఎందుకంటే ఈ థాట్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మనం మైండ్ మేనేజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మైండ్ అనేది డబుల్ ఎడ్జ్డ్ సోడ్ లాంటిదండి. అంటే మనం అంటాం కదా, రెండు సైడ్లు పదునైన కత్తి అంటాం కదా, అలాంటిది మైండ్. మైండ్ని మనం మంచిగా వాడుకోవచ్చు, లేకపోతే వేరే రకంగా కూడా వాడుకోవచ్చు. కొన్నిసార్లు చూడండి, మన మైండ్ని కనుక ఒక మంచి టూల్ లాగా వాడుకుంటే మన జీవితానికి అది ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు దాని ఆధీనంలోకి మనం వెళ్ళిపోతే జీవితం చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా మైండ్ మన కంట్రోల్లో ఉండాలి, మనం మైండ్ కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో నైఫ్ ఉంటుంది. దేనికి యూజ్ చేస్తాం? మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అదే నైఫ్ ఒక డాక్టర్కి ఇస్తే సర్జరీ చేస్తాడు. అదే ఒక డెకాయిట్కి ఇచ్చారనుకోండి, దాంతో మనుషులను కూడా చంపొచ్చు. వస్తువు ఒకటే, కానీ దాన్ని వాడుకునే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మన మనసు కూడా అలాంటిదే అండి. దీన్ని మనం ఉపయోగకరంగా వాడుకుంటే మనకి ఎంతో మేలు చేస్తుంది. యాక్చువల్గా దానికోసమే దేవుడు మనకు మనసు ఇచ్చాడు. కానీ దాన్ని తప్పుగా వాడుకున్నప్పుడు దానివలన మంచి కన్నా కూడా చెడు జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లాంటి మైండ్ని మనం జాగ్రత్తగా మనం ఎలా మేనేజ్ చేయాలి అని తెలుసుకోవటానికే మనం ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా మన థాట్ ప్రాసెస్ని బట్టే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా మాట్లాడుకుంటే, మీ మనసు చాలా బాగుంది అనుకోండి, ఓకే, మీ మనసు చాలా బాగుంది, ఇంటెదురుగా ఒక ముగ్గేస్తుంది అనుకోండి. ఎవరో వచ్చి ఆ ముగ్గు తొక్కి అలా తొక్కి వెళ్ళిపోయాడు. మీ మనసు బాగున్నప్పుడు ఏమనుకుంటారు? ఏమోలే పాపం, చోటుకు తొక్కాడేమో అనుకుంటారు, అవునా కదా? అదే మీ మనసు బాగోలేదనుకోండి, పాపం ఎవడో వాడు చూసుకోకుండా తొక్కి వెళ్ళిపోయాడు, కానీ మీరేమనుకుంటారు? వీడు కావాలనే చేశాడు ఈ పని అనుకుంటారు, అవునా కదా? చూసారా, జరిగిన పని ఒకటే, కానీ రెండు సందర్భాల్లో మీరు రెండు విధాలుగా రియాక్ట్ అయ్యారు. ఇదంతా కూడా దిస్ ఈజ్ ద గేమ్ దట్ ఈస్ ప్లేడ్ బై ద మైండ్. అందుకే మనం ఎప్పుడు కూడా మైండ్ కరెక్ట్గా, మన మనసుని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలగాలి. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కారు విండ్షీల్డ్ ఉంటుంది. కారు విండ్షీల్డ్ తెలుసు కదా, విండ్షీల్డ్ అంటే మన గ్లాస్ అనమాట. గ్లాస్ అనేది నీట్గా తుడుచుకొని క్లియర్గా ఉంది అనుకోండి, మనం కారులో కూర్చున్నాము, కారు గ్లాస్ నీట్గా తుడిచుంది అనుకోండి, మనకి ఎదురుగా ఏముంది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అదే కనుక ఈ గ్లాస్ మీద మట్టి బట్టి ఉందనుకోండి, ఎక్కువ మట్టి పట్టింది, మడ్బడింది అనుకోండి, అప్పుడు ఇటు నుంచి అటు చూస్తాం, ఈజీ అవుతుందా? కష్టం అవుతుంది కదా. రెండోది, అసలు ఆ సైడ్ ఏముందో క్లియర్గా కనిపించను కూడా కనిపించదు, అవునా కదా? మన మనసు కూడా అంతేనండి. మన మనసు కనుక మకిలి అంటిందంటే, అంటే మట్టి కనుక అంటిందంటే, మనం చూసే చూపు కరెక్ట్గా ఉండదండి, మన దృష్టి కరెక్ట్గా ఉండదు, మన దృష్టికోణం కరెక్ట్గా ఉండదు. అందుకే మనసుని ఎప్పుడూ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఈర్ష్య ద్వేషాలతో,
లేకపోతే జలసీతో, ఇలాంటి వాటితో మనం ఎప్పుడైతే మనసుని నింపుతామో మన దృష్టి క్లియర్గా ఉండదు, మనకు అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. ఇందాక మనం కనుక ముగ్గేసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అలానే మనకు ప్రతి విషయం కూడా తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. మన మనసుని ఎంత శుభ్రంగా పెట్టుకుంటే మనకి అంత పాజిటివ్ యాటిట్యూడ్ మనలో డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ప్రతి విషయానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా మనసుని క్లియర్గా పెట్టుకోవాలి, ఎప్పుడు మట్టి దానికి పట్టనేయకూడదు. మరి మట్టి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం ఉందనుకోండి, శరీరాన్ని మనం ఎలా శుభ్రం చేసుకుంటాం? రోజు 2 సార్లు స్నానం చేస్తాం, అవునా కాదా? సో అలాగే శరీరం శుభ్రం అవుతుంది. మరి మనసుని ఎట్లా శుభ్రం చేసుకోవాలి? సో దీనికి సంబంధించి ఇవాళ ఈ వీడియో చూడబోతున్నాం. మనసు అనేది చాలా శుభ్రంగా ఉండాలని చెప్తున్నాం. అంటే దానికి మకిలి పట్టకూడదు, మట్టి పట్టకూడదు అనమాట. మట్టి పట్టకుండా ఉండాలంటే మరి మనసు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే మంచి ఆలోచనలతో ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ థాట్స్తో ఉండాలి. నెగిటివ్ థాట్స్ ఉండకూడదండి. నెగిటివ్ థాట్స్ ఉంటేనే మన పర్స్పెక్టివ్ రాంగ్గా ఉంటుంది. మన చూపు అనేది హ్రస్వ దృష్టి అంటాం కదా, అసలు దృష్టి పోద్ది అనమాట. సో మరి ఈ చెడు ఆలోచనలు లేకుండా మన మనసుని ఎప్పుడూ కూడా పవిత్రంగా ఎలా పెట్టుకోవాలి? మనం ఎలా పెట్టుకోవాలి అంటే మంచి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాజిటివ్ థాట్స్ రావాలి. పాజిటివ్ థాట్స్ రావాలంటే ఎట్లా ఉండాలి? మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా పాజిటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మీరు ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు కానీ వాడు చేయనివ్వట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా మీ మనసు కూడా అలా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మన చుట్టూ ఎప్పుడూ కూడా మంచి స్నేహితులు ఉండాలండి. అంతేకాదు మంచి బంధువులు కూడా ఉండాలి. చాలామంది ఉంటారు పద్దాకులు వీడిని వాడిని కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లోడు చూడు, వీళ్ళ పిల్లోడు చూడు, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ చాలా వస్తూ ఉంటుంది. లేదు, మన మనసు ఇంకా ఎప్పుడు పాడైపోతూ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా అడిక్షన్ ఉండొచ్చు. అంటే ఎక్కువ ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్లోనో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు అనవసరమైన విషయాల మీద. సో ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమే. ఈ నెగిటివ్ క్వాలిటీస్ మొత్తాన్ని కూడా తగ్గించుకోవాలి అంటే మనం మేనేజ్ చేసుకోవాలి ఇట్లాంటి విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్ చూస్తామో లేకపోతే ఫేస్బుక్ చూస్తామో తప్పు కాదు, బట్ ఎంత సమయం దానికోసం వెచ్చిస్తున్నారు? మీ పని మానుకొని చేస్తున్నారా? మీ పని అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ కోసం చేస్తున్నారా? లేకపోతే మీరు చూసే కంటెంట్ మీ పనికి ఉపయోగపడుతుందా లేదా? ఇలాంటివి కూడా చూసుకోవాలండి. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద ఒక మాట అన్నారు. ఏంటంటే అది, ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్, ఏ విషయమైనా మిమ్మల్ని వీక్గా మారుస్తుందో, ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికలీ, ఇంటలెక్చువలీ అండ్ స్పిరిచువల్లీ. చూడండి, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, లేకపోతే స్పిరిచువలిస్టిక్గా కానీ, ఈ 3 విషయాల్లో ఏదైనా సరే మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంది అంటే, మిమ్మల్ని వీక్గా తయారు చేస్తూ ఉంది అంటే, రిజెక్ట్ ఇట్ యాజ్ పాయిజన్ అని చెప్తారు. అది మీకు విషతుల్యం లాంటిది, విషం లాంటిది అది. సో వాటి జోలు ఎప్పుడు వెళ్ళొద్దండి. మిమ్మల్ని మంచి చేయనీయకుండా, మీకు సన్మార్గంలో ఉండి మీరు ముందుకు వెళ్ళలేకపోతూ మీ వాతావరణంలో ఎక్కడైనా సరే ఏదన్నా ఉంది అంటే వాటికి మీరు దూరంగా ఉండాలండి. ఇది ఒక పాయింట్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికలీ, ఇంటలెక్చువలీ అండ్ స్పిరిచువలీ, రిజెక్ట్ ఇట్ యాజ్ పాయిజన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మన ఆలోచనలు ఎప్పుడు కరెక్ట్గా పాజిటివ్గా ఉండాలని అనుకుంటున్నాం కదా, ఎందుకు ఉండాలి అట్లాగా? ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తే ఏంటంట? నాలో చాలా నెగిటివిటీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా నెగిటివిటీ ఉంది కానీ మనం ఎదుటి వాళ్ళతో చాలా మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాం. సరిపోతుంది కదా జీవించడానికి అనుకుంటాం. కాదండి, దీంట్లో చాలా ప్రాబ్లం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా లోపల ఒక రకంగా బయటికి ఒక రకంగా బిహేవ్ చేయటం అంటే, నాటకాలు ఆడటం అంటే, అది మన మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఎప్పుడు మనల్ని నెగిటివ్లో ముంచేస్తూ ఉంటుంది. మనకి తెలియకుండా ఒక మాయలో మిగిలిపోతాం మనం. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మన ఆలోచనలు తగ్గట్టు మన ఫీలింగ్స్ ఉంటాయండి. ఈ ఫీలింగ్స్ ఏమవుతాయో తెలుసా? ఎమోషన్స్ లాగా లేకపోతే మూడ్స్ లాగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మూడ్ ఏమవుతుంది? మీకు యాటిట్యూడ్గా మారిపోతూ ఉంటుంది. ఈ యాటిట్యూడ్స్ బిహేవియర్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ బిహేవియర్ మీ పర్సనాలిటీగా మారిపోతూ ఉంటుంది. పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్. చూడండి, మనకి తెలియకుండానే మనలో ఆలోచనలు మన క్యారెక్టర్ని మార్చేస్తూ ఉంటాయి. మనకింతకుముందు ఈ ఋషులు వీళ్ళు చెప్పేవాళ్ళండి, ఎదుటివాడి గురించి చెడుగా అసలు ఆలోచించొద్దు అనేవాళ్ళు. అంతేకాదు,
అసలు చెడు వాళ్ళని తలుచుకొని కూడా తలుచుకోవద్దు అంటారు. ఎందుకో తెలుసా అండి? మీ ఆలోచనే మీ మూడ్గా మారుతుంది, మీ ఫీలింగ్స్గా మారుతుంది, మీ యాటిట్యూడ్గా మారుతుంది, మీ బిహేవియర్గా మారుతుంది, మీ పర్సనాలిటీగా మారుతుంది. ఇదంతా ఒక్క రోజులో జరగదు, అప్పటికప్పుడు జరగకపోవచ్చు, కానీ మీ జీవితం మీద మీ ఇంపాక్ట్ ఉంటుందండి. మీ ఆలోచనలు ఎంత శుభ్రంగా, ఎంత అందంగా ఉంటే మనుషులు కూడా అంత శుభ్రంగా ఉంటారు. మనం బయటికి కనిపించే ఫిజికల్ నేచర్ కాదండి మనిషి అంటే వాడి థాట్స్, వాడి ఆలోచనలు, వాడి బిహేవియర్ అండి. సో వీటిని సరిచేయాలంటే ఏ లెవెల్లో సరిచేయాలి? మనం నీట్గా పౌడర్ కొట్టుకొని వచ్చి కూర్చుంటే సరిపోదండి. మన ఆలోచనలకు పౌడర్ కొట్టాలి, మన ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే అది జరగదో ఆటోమేటిక్గా మనకి మకిలి పడుతుందన్నమాట. ఎప్పుడైతే మీ మనసుకు మకిలి పడుతుందో, మట్టి పడుతుందో, అప్పుడు మీ దృష్టికోణం మారిపోతుంది. మీరు ప్రపంచాన్ని ఉన్నట్టుగా చూడలేరు. ఆ మట్టిలో నుంచి చూస్తున్నప్పుడు మీకు జరిగేది ఒకటి, మీరు ఊహించుకునేది ఒకటి. అంటే ఇందాక ముగ్గేసిన ఎగ్జాంపుల్ ఫస్ట్లో మనం చెప్పుకున్నాం. మనసు బాగున్నప్పుడు ముగ్గు తొక్కిపోయినా కూడా, వాడు చూడకో తొక్కిపోయినా కూడా పాపం చూసుకొని ఉండలే అనుకున్నాం. అదే కనుక మనసు బాగలేనప్పుడు వాడు చూసుకోకుండా మీ ఇంటి ముందు ముగ్గు తొక్కిపోయినా కూడా వీడు కావాలనే చేశాడు అనుకుంటాం. చూడండి రెండిట్లో ఎంత వ్యత్యాసం ఉందో. సో మనసుని ఎప్పుడు కూడా మనల్ని పరిరక్షించుకోవాలండి. ఆల్వేస్ యూనిట్ ప్రొటెక్ట్ యువర్ మైండ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఒక జ్ఞాని చెప్తాడండి, యూ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ యువర్ థాట్స్. మీ ఆలోచనలే మీరు. మనిషి అంటే ఏంటండి? ఫిజికల్ నేచర్ కాదండి, మీ ఆలోచనలే మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిషోర్ ఉన్నాడంటే కిషోర్ అనేవాడు ఎట్లాంటి వాడు? వాడి ఫిజికల్ ఫీచర్స్ కాదండి, వాడి ఆలోచనలు ఎట్లా ఉంటాయి అనే దాన్ని బట్టి కిషోర్ అంటే ఎట్లాంటి వాడో మనం చెప్తాం. రాముడు ఎలాంటి వాడు అనేది ఎలా చెప్తాం? ఆయన ఆలోచన తీరు, ఆయన బిహేవియర్ని బట్టి రాముడు అంటే ఇంత పురుషోత్తముడు అనే విషయాన్ని మనం చెప్పగలుగుతాం. అవునా కాదా? రావణాసుడు ఎవరి గురించి మాట్లాడుకున్నా అంతేనండి. వాళ్ళ ఆలోచనలనే వాళ్ళని డిఫైన్ చేస్తాయి. ఒక మనిషిని డిఫైన్ చేసేది వాడి ఆలోచనలు, వాడి బిహేవియర్ అగైన్ మళ్ళీ ఆలోచనల నుంచి వస్తుందండి. సో మనం కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే థాట్నే కరెక్ట్ చేయాలి మనకి ఒకటండి. అందుకే వివేకానంద గారి బుక్స్ కనుక మనం చదువుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఆయన ఒకే పాయింట్ మీద నొక్కుతారు. ఏంటో అది తెలుసా? అది క్యారెక్టర్ బిల్డింగ్ మీదే ఉంటుందండి. మీ జీవితం మొత్తం కూడా క్యారెక్టర్ బిల్డింగ్. స్కూల్లో మనకు నేర్పేది ఏంటి? క్యారెక్టర్ బిల్డింగ్ అండి, స్కిల్స్ కాదు. స్కిల్స్ మీరు కాలేజ్లో నేర్చుకుంటారు, స్కూల్స్లో క్యారెక్టర్ బిల్డింగ్ చెప్తారు, మోరల్ సైన్స్ చెప్తారు, మోరల్ యాక్టివిటీస్ చెప్తారు. ఎందుకంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఫస్ట్ జరగాలి. ఎప్పుడైతే నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుందో, నీ ఆలోచనల తీరు కూడా సక్రమంగా ఉంటుందో, ప్రపంచాన్ని కరెక్ట్గా చూడగలుగుతావు నువ్వు. కుత్సిత భావనతో, జలసీతో అలా చూస్తే మనకేం కనిపిస్తుంది? ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుందండి. మనం చేసే పనులు కూడా తప్పుగానే చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ విషయాలు మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మంచి కోణంతో మనం ఆలోచించాలి, మంచి చేయాలి. అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. చూడండి, ఆరోగ్యం పాడైపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి పోయిందనుకోండి, మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో నువ్వు ఏం కోల్పోలేదు, నీకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ నీ ఆరోగ్యం కోల్పోయావు అనుకో, కొంత కోల్పోయినట్టే లెక్క. జీవితంలో డెఫినెట్గా మనం కోల్పోయినట్టే లెక్క. కానీ అదే కనుక నీ క్యారెక్టర్ను కోల్పోయావు అనుకో, జీవితం మొత్తాన్ని నువ్వు వృధా చేసుకున్నట్టే లెక్క, జీవితం మొత్తాన్ని నువ్వు వేస్ట్ చేసుకున్నట్టే లెక్క అండి. సో ఎప్పుడు క్యారెక్టర్ కోల్పోకూడదు అంటే మంచి థాట్స్ ఉండాలి. ఎందుకు మంచి థాట్స్ ఉండాలి? మనసు శుభ్రంగా ఉండడం కోసం. మనసు శుభ్రంగా ఉంటే నీ ఆలోచన తీరు సక్రమంగా ఉంటుంది, నువ్వు చేసే పని కరెక్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఏ పని చేసినా నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. దాంట్లో ఫెయిల్యూర్ అనే క్వశ్చనే ఉండదండి, ఎందుకంటే నువ్వు క్లియర్గా చూడగలుగుతున్నావు. సో ఫెయిల్యూర్ ఉండదు, సక్సెస్లు వస్తాయి. మేబీ సక్సెస్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఎప్పుడైతే నువ్వు కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటావో డెఫినెట్ సక్సెస్ విల్ ఫాలో యూ. దీంట్లో క్వశ్చనే లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఒకటి ఇక్కడ మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలండి, క్యారెక్టర్ అంటే ఏంటి? ఇంటిగ్రిటీతో ఉంటాం. ఇంటిగ్రిటీతో ఉండటం అంటే ఏంటంటే నిజాయితీగా ఉండటం అండి. కానీ గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ఉండటం అంటే చాలామంది పొరపడుతూ ఉంటారు. నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, అయినా నాకే పనిష్మెంట్ పడ్డది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా నిజాయితీ పరులు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. చాలాసార్లు మనకు జరుగుతూ ఉంటుంది, నిజాయితీగా ఉండటం వలన ఎక్కువ ఇబ్బంది పడేది ఆ నిజాయితీగా పరుడే ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీనికి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తుఫాన్ వచ్చిందనుకోండి,
ఎక్కువగా ఏది విరిగి పడతాయి? ఏ చెట్టు అయితే స్ట్రైట్గా నుంచొని ఉంటుందో, ఏ చెట్టు అయితే స్ట్రైట్గా నుంచొని ఉంటుందో, పొడవుగా ఉంటుందో ఆ చెట్టు పడిపోద్దండి. అదే కనుక ఒక గడ్డి పరకం చూశారనుకోండి, ఇంత తుఫాన్ అయిపోయిన తర్వాత మెదలకుండా లేచి నుంచుంటుందండి. సో చూడండి, నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి మూర్ఖంగా ఉండకూడదండి. నిజాయితీ వేరు, మూర్ఖంగా ఉండడం వేరు. నిజాయితీగా ఉండాలి. ఎట్లాంటి నిజాయితీ ఉండాలి? లార్డ్ శ్రీకృష్ణుడు లాంటి నిజాయితీ ఉండాలి. కృష్ణ భగవానుడు యుద్ధం చేయకుండా ఆగమని చెప్పలేదండి, యుద్ధం చేయమన్నాడు, నిజాయితీగా పోరాడమన్నాడు, ధర్మం కోసం పోరాడమన్నాడు, తల వంచొద్దు అన్నాడు. కానీ అట్లా అని చెప్పి శ్రీకృష్ణుడే వెళ్ళిపోయి విష్ణు చక్రం వేయలేదండి. ఎప్పుడు కూడా స్మార్ట్గా ఆలోచించాలి, తెలివిగా ఆలోచించాలి. నువ్వు మంచి పని చేస్తున్నా కూడా ఇప్పుడు ఉన్న ప్రపంచంలో నేను మంచే కదా చేసేదని చెప్పి ఎలా వెళ్ళటానికి అవకాశం లేదండి. స్మార్ట్గా ఆలోచిస్తూ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మనం క్లియర్గా ఆలోచించాలి, ఆలోచించి ఆ పని చేయాలి, స్మార్ట్గా ఉండాలి, మన మనసును శుభ్రంగా పెట్టుకోవాలి, తెలివిగా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే జీవితంలో మనం సక్సెస్ చూస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక చిన్న ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఎవరిని నొప్పించొద్దు. అలా అని చెప్పి నువ్వు కూడా బాధపడొద్దు ప్రతి విషయానికి. మనకు ఒక సామెత ఉంది కదా, నొప్పింపక తానవ్వక అని. అలా ఉండాలి. ఎదుటి వాళ్ళని నొప్పించొద్దు, నువ్వు బాధపడొద్దు. నువ్వు చేసే పని సిన్సియర్గా చేయి, మంచి ఆలోచనలు చేయి, మనసు శుభ్రంగా పెట్టుకొని చేయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇకపోతే మన ఆలోచనలు కానీ మన ఎమోషన్స్, ఫీలింగ్స్, వీటిని బేస్ చేసుకునే కదా మనలో ఉండే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆనందంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మన సాడ్గా ఉన్నప్పుడు ఇంకో టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఫీలింగ్కి, ప్రతి ఎమోషన్కి నీ ఫిజికల్ నేచర్ కనెక్ట్ అయి ఉంటుందండి. అందుకే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలని ఎందుకు చెప్తారు అంటే, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి, నీ శరీరానికి మేలు చేస్తాయి. నువ్వు ఎదుటివాడికి కీడు చేయాలని ఎప్పుడైతే తలుచుకుంటావో, నెగిటివ్ థాట్ అనేది మన బ్రెయిన్లో ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ ఏమవుతాయి, నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ నెగిటివ్ హార్మోన్స్ బాడీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తాయండి. అందుకే ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ హార్మోన్స్ కూడా కొన్ని ఉంటాయి, అంటే హ్యాపీ హార్మోన్స్ అని కొన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డోపమిన్ ఉందండి. డోపమిన్ ఎందుకు వస్తుంది? దీన్ని ఒక రివార్డింగ్ కెమికల్ అంటాం, డోపమిన్ అనేదాన్ని. సో ఇది మనకి మైండ్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, నీకు ఇష్టమైన పని ఏదైనా చేసావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సక్సెస్ సాధించావు, డోపమిన్ రిలీజ్ అవుతుంది. లేదు, నీకు ఇష్టమైన ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నావు, డోపమిన్ రిలీజ్ అవుతుంది. కాఫీ తాగుతున్నావు, డోపమిన్ రిలీజ్ అవుతుంది. చాక్లెట్, నీకు ఇష్టమైన చాక్లెట్ తింటున్నావు. లేదు, ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ తాగావు, డోపమిన్ రిలీజ్ అవుతుంది. హ్యాపీ హార్మోన్స్. అలా అని చెప్పి వీటి మీద డిపెండ్ అయ్యి అధికంగా వీటికి అలవాటు పడ్డామనుకోండి, అంటే డోపమిన్ రిలీజ్ అంటే ప్లెజర్ ఇస్తుంది, ఇది ప్లెజర్ ఇస్తుంది కదా అని చెప్పి వీటిల్లోకి వెళ్ళి అంటే అడిక్షన్స్కి గురి కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ గుడ్ కాదు. ఫస్ట్ టైం నువ్వు తాగినప్పుడు బాగుంది అనిపిస్తుంది, సెకండ్ టైం బాగుంది అంటే నీకేం చేస్తుంది, మైండ్ ఇది మంచిది నువ్వు తాగు అనిపిస్తుంది. చివరికి ఏమవుతుంది, వాటికి అడిక్ట్ అయిపోతావు అన్నమాట. కాఫీ కూడా అంతే. ఎందుకు అడిక్ట్ అయిపోతాం? బికాస్ ఒక మంచి ఫీలింగ్, నీ కాఫీ అనగానే నీ మనసులో ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫీలింగ్ దేనివల్ల కలుగుతుంది? ఈ ఫీలింగ్ ఏం చేస్తుంది, నీలో డోపమిన్ని రిలీజ్ చేస్తుంది, నీ మైండ్లో డోపమిన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ డోపమిన్ రిలీజ్ అవుతుందో నువ్వు ప్లెజర్ ఫీల్ అవుతున్నావు, హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. అందుకే నీ కాఫీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. సేమ్ అంతే. చూడండి, ఒక మంచి ఆలోచన వలన ఒక హ్యాపీ హార్మోన్ ఎలా రిలీజ్ అవుతుందో, ఒక బ్యాడ్ థాట్ వలన, ఒక స్వార్థమైన ఆలోచనల వలన, ఒక జెలసీ వలన కూడా నెగిటివ్ హార్మోన్స్ కూడా బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయండి. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ థాట్స్ మనసు క్లియర్గా పెట్టుకోవటం, మంచి ఆలోచించటం అనేది జీవితంలో మీకు మీరు చేసుకునే ఒక మంచి హెల్ప్ అండి. దీన్ని మాత్రం మీరు ఎప్పుడు మిస్ అవ్వకండి. ఇప్పటిదాకా మనం మనసుని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక ప్రాసెస్ చూసాం, కానీ ఇదంతా లాంగ్ ప్రాసెస్. అంటే మన థాట్ ప్యాటర్న్స్ని మార్చుకోవటం కానీ, లేకపోతే మన ఆలోచనల్ని, మన బిహేవియర్ని మార్చుకోవటం, క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవటం, ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అండి. అంటే ఒక్క రోజులో మనిషి ఎవడు మారడండి. వాడికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, వాడి ఆలోచనలను బేస్ చేసుకొని నిదానంగా మనిషి మారుతూ ఉంటాడు.
సో క్యారెక్టర్ బిల్డింగ్ అనేది అంత ఈజీ కాదు. అయితే ప్రతి క్షణం ప్రతినిత్యం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది లాంగ్ ప్రాసెస్. అయితే దీనికి ఒక షార్ట్ ప్రాసెస్ కూడా ఉంది. ఒక షార్ట్ ప్రాసెస్ ద్వారా కూడా మన మైండ్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయొచ్చు. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైక్ రిపేర్ వచ్చింది అనుకోండి, బైక్ కారు రిపేర్ వస్తే మనం ఏం చేస్తాం, జనరల్గా ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం, అవునా కాదా? మరి మనసుకి రిపేర్ వస్తే ఏం చేయాలి? ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ఎవరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. మనసు రిపేర్ వస్తే అది ఎలా బాగు చేసుకోవాలి, దేవుడు ఆ మెకానిక్ని, ఆ డాక్టర్ని మీలోనే పెట్టాడు. మీరే మీ మనసుని సరి చేసుకోవచ్చు. ఆశ్చర్యం కదా? ఎంత అద్భుతం! దేవుడు నిజంగా ఎంత సహృదయుడు, ఎంత దయామయుడు ఆలోచించండి. మన మీద ఎంత ప్రేమ ఉంటే ఆ కరెక్ట్ చేసుకునే విధానాన్ని కూడా, మనసుని కరెక్ట్ చేసుకునే విధానం మన చేతికే ఇచ్చాడు. మన చేతుల్లోనే ఉంది. అది ఎవరో కరెక్ట్ చేయాల్సిన పని లేదండి. మీరు ఒక విషయం తలుచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే మీరు నిద్ర లేచారనుకోండి, మంచి సన్ రైజ్ వస్తుంది, ఒక బీచ్ ఎదురుగా ఉన్నారు, కొండల మధ్యలో సూర్యుడు అలా ఉదయిస్తున్నాడు, మీరు ఒక బీచ్లో నుంచి సూర్యుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ కదా, అవునా కదా? ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. ఎలా ఉంటుంది మీ శ్వాస? ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా? జనరల్ కంటే కూడా స్లోగా, నార్మల్ కన్నా కూడా స్లోగా ఉంటుంది, అవునా? రైట్. ఇప్పుడు మీరు ఒక బస్ పట్టుకోవడానికి పరిగెడుతున్నారు, లేకపోతే మీ టైం అయిపోయింది, ఇంకా మీరు త్వరగా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి, లేదు ట్రైన్ పట్టుకోవాలి, సో ఫాస్ట్గా వెళ్ళాలి, హడావుడిగా ఉన్నారు. అప్పుడు మీ మనసు, మీ శ్వాస ఎలా ఉంటుంది? మీ శ్వాస కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, నార్మల్ కన్నా ఫాస్ట్గా ఉంటుంది, అవునా? సో మీరు ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉందో ఆటోమేటిక్గా మీ శ్వాస స్లోగా ఉంది, మీ మనసు గజిబిజిగా, గందరగోళంగా, డిస్టర్బ్డ్గా, ఫాస్ట్గా ఉందో అప్పుడు మీ శ్వాస తీవ్రంగా, ఫాస్ట్గా ఉంటుంది, అవునా కాదా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనసుకి ప్లస్ మీ బ్రెత్కి, మీ శ్వాసకి అక్కడ ఒక లింక్ ఉందన్నమాట. అర్థమవుతుందా? మనసుకి శ్వాసకి లింక్ ఉంది. ఈ లింక్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే, మన మనసు తగ్గట్టు మన శ్వాస బిహేవ్ చేస్తుంది. అదే కనుక ఈ శ్వాసను మనం కంట్రోల్ చేసుకోగలిగితే, శ్వాసను మనం మేనేజ్ చేస్తే మన మనసు కూడా మేనేజ్ చేయొచ్చు. శ్వాసను మేనేజ్ చేస్తే మనసును మేనేజ్ చేయొచ్చు. మనసు సక్రమంగా ఉంటే దానికి తగ్గట్టు శ్వాస ఆడుతూ ఉంటుంది అన్నమాట. మరి అయితే ఈ శ్వాసను మనం ఎలా మేనేజ్ చేయాలి? సో దీంట్లో కొన్ని విధానాలు ఉన్నాయి. అవేంటంటే, ఇప్పుడు యోగా కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మెయిన్గా శ్వాసకు ఉపయోగపడేది ప్రాణాయామం అండి. మీరు కనుక కరెక్ట్గా ప్రాణాయామం కనుక నేర్చుకొని ప్రాణాయామం చేయగలిగితే మీ ఈ శ్వాస అనేది దీర్ఘకాలంలో కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే మీ శ్వాస బ్యాలెన్స్డ్గా ఉంటుందో అది మీ మనసు మీద ఎఫెక్ట్ పడుతుందండి. మీ మనసు కూడా చాలా ప్లెజెంట్గా తయారైపోతుంది. అనవసరమైన కోరికలు కానీ, లేకపోతే అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రాణాయామం అనేది చాలా మంచిదండి. ఇది ఒకటి. రెండోది ఏం చేయాలంటే, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనసు ఎప్పుడూ కూడా ప్రజెంట్లో ఉండాలి. అంటే ఈ క్షణంలో ఉండాలి. మనం జనరల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనసు డిస్టర్బ్డ్గా ఎప్పుడు ఉంటుంది? మీరు జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, లేకపోతే జరగాల్సిన విషయం గురించి తాపత్రయపడుతున్నప్పుడు మాత్రమే మీ మనసు డిస్టర్బ్డ్గా ఉంటుంది, అవునా కాదా? మీరు పాస్ట్లో ఉన్నారు, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్లో ఉంటే ఏమవుతుంది? రిగ్రెట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే జరిగిపోయింది, అరే ఇలా చేశాను, ఇలా చేయకుండా ఇలా చేస్తే బాగుండేది అనే ఆలోచనలు ఉంటాయి పాస్ట్లో. ఫ్యూచర్ గురించి ఏముంటుంది? ఆతృత ఉంటుంది, తపన ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఎప్పుడైతే ఈ రెండిట్లో ఉంటారో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన మైండ్కి ఫాగ్ పట్టినట్టు ఉంటుందండి. వాటిలో మునిగిపోతూ ఉంటాం. మనసు డిస్టర్బ్ అయిపోతుంది, స్ట్రెస్కో యాంగ్జైటీకో గురవుతూ ఉంటాం. అదే కనుక మైండ్ ప్రస్తుతం మనం చేసే పని మీద కేంద్రీకృతం చేసామనుకోండి, ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద కనుక మనం మనసు పెట్టినట్లయితే డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఎటువంటి స్ట్రెస్ ఉండదు, ఎటువంటి యాంగ్జైటీ ఉండదు. రేపటి గురించి ఆలోచన కానీ, నిన్నటి జరిగిపోయి అయితే ఉండకూడదా అంటే ఆలోచనలు ఉండాలి, కానీ ఎంతవరకు ఉండాలి? అవసరమైనంత మేరకే పెట్టుకోవాలి. ప్రతిసారి దాంట్లో మనం మునిగిపోకూడదు. అది ఊబి లాంటిదండి. అంటే జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ తపన పడటం, ఆలోచించుకోవటం, అది ఒక ఊబి లాంటిది, మిమ్మల్ని లోపలికి లాగేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా దాంట్లో మునిగిపోకూడదు.
ప్రజెంట్ స్టేట్లోకి రావాలి. మీ మైండ్ ఎప్పుడు ప్రజెంట్ స్టేట్లోకి రావాలి. మీ థాట్స్ని ఎప్పుడు ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద పెట్టాలి. ఫ్రెష్గా ఉంచాలి మైండ్. ఇలా కనుక మీరు చేసుకోవాలంటే మీరేం చేయాలి? ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామ కానీ ధ్యానం గురించి కానీ మీరు కనుక ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఇదే ఛానల్లో మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాము. ఆల్మోస్ట్ ఒక వీడియో 25 మినిట్స్ ధ్యానం ప్రాణాయామం గురించే చేశాము. మీరు అది కనుక చూసినట్లయితే మీకు వీటి మీద క్లియర్ ఐడియా వస్తుంది. ఇదండి. సో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన మనస్సుని మనం నియంత్రించుకోవాలి. సో దానికి ఏ మార్గం ఉంది అనేది మనం తెలుసుకొని ఆ మనసుని కనుక కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోగలిగితే మనం ప్రపంచాన్ని చూసే దృక్కోణం అనేది కరెక్ట్గా ఉంటుంది. అది చాలా జీవితానికి చాలా ఇంపార్టెంట్. అది మీకు గైడింగ్ ఫోర్స్ లాంటిది. అది మీ జీవితాన్ని సక్రమైన మార్గంలో నడుపుతుంది. అందుకే మనం మనసుని మేనేజ్ చేయాలి. మైండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. జనరల్గా మైండ్ మేనేజ్మెంట్ అనేది మనం ఏమనుకుంటామంటే మన గోల్ లాగా పెట్టుకుంటాం. మన మైండ్ మేనేజ్మెంట్ చేయాలి, ఇది పెద్ద ఒక గోల్ లాగా ఉంటుంది. కానీ ఇట్ షుడ్ నాట్ బి యువర్ గోల్. ఇది మీకు ఒక ఫస్ట్ పాయింట్ అయి ఉండాలి. మైండ్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ పాయింట్ అయితే మీ లైఫ్లో సాధించాల్సినవి దీన్ని బేస్ చేసుకొని చాలా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. నమస్తే.